మన తెలుగు సినీ పరిశ్రమ స్టార్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఒక్కొక్కరికి ఒక్కో గొప్పతనం. అందరికంటే ముందుగా వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, తరువాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వచ్చారు. అయితే ఈ వీడియోలో ముందుగా వచ్చిన మొదటి ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరు ఎక్కువ సినిమాల్లో ఒక అమ్మాయి ప్రేమ కోసం, హీరోయిన్ ప్రేమ కోసం పరితపించి ఆరాటపడి ప్రేమను పొందాలి, ప్రేమలో విజయం సాధించాలి అనే లక్ష్యంతో ఉన్న పాత్రలో ప్రేమ అనేది ప్రధానమైన కథ కాకుండా కుటుంబంలోని సమస్య, సామాజిక సమస్య, ఏదైనా బలమైన ప్రయోజనం కోసం పోరాటం చేసే ఒక బరువైన పాత్రతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో, సినిమాకి అస్సలు సంబంధం లేకుండా కొత్త కొత్త కథలు, కొత్త పాయింట్లతో ఎక్కువ సినిమాలు, ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన హీరో. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమ ప్రత్యేకతతో 3 రకాలైన హీరోయిజాన్ని తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. పవన్ కళ్యాణ్ గారు తన మొట్టమొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో కలిపి గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, గుడుంబ శంకర్, జల్సా, తీన్మార్ ఇలా 10 సినిమాల్లో హీరోయిన్ ప్రేమ కోసం తప్పించి ఆరాటపడి ప్రేమలో విజయం సాధించాలి అనే పాత్రలో ఎక్కువ సినిమాల్లో నటించారు. ఒక ప్రేమికుడిగా, ఒక సాధారణ మనిషిగా కనిపిస్తూనే ఆ ప్రేమికుడు ఎంత చక్కగా ఉంటాడు, ఎంత స్టైల్గా ఉంటాడు, ఎంత పట్టుదలగా ఉంటాడు, ఎంత నిజాయితీగా ఉంటాడు, ఇలాంటి సున్నితమైన విషయాలను చక్కగా, స్పష్టంగా, బలంగా చూపించి ఈ రోజున పవర్ స్టార్గా నిలబడ్డాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని ఈ ఒక్క సినిమాలోనే ఒక అమ్మాయి ప్రేమ కోసం ఆరాటపడి పరితపించే ఒక ప్రేమికుడిగా కనిపిస్తాడు. అక్కడి నుంచి ప్రతి సినిమాలోనూ తన కుటుంబం కోసం, లేదా ఒక సామాజిక ప్రయోజనం కోసం, లేదా ఏదైనా బరువైన బాధ్యతను నెరవేర్చడం కోసం, లేదా ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోరాటం చేసే ఒక మాస్ హీరో క్యారెక్టర్స్లో ఎక్కువగా కనిపించారు. తన నట విశ్వరూపంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ అయ్యారు. ఇక మహేష్ బాబు గారు హీరోగా వచ్చిన కొత్తలోనే ఒక బాబుకి తండ్రిగా యువరాజు సినిమాలో మురారిలో చావు వెంటాడుతున్న వ్యక్తిగా అల్లరి కుర్రాడిగా నటించారు. వెంటనే టక్కర దొంగ సినిమాలో కౌబాయ్, నిజంలో వరుసగా హత్యలు చేసే హంతకుడి పాత్రలు, నాని సినిమాలో పగలు చిన్నపిల్లాడిలా, రాత్రి పెద్దవాడిలా, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో మల్టీ స్టారర్, ఇలా 1 కాదు 2 కాదు, అతడు, ఖలేజా, దూకుడు, పోకిరి, అర్జున్, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేను, శ్రీమంతుడు, స్పైడర్, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్న ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేసిన హీరోగా విజయాలు కూడా సాధించి సూపర్ స్టార్గా నిలబడ్డాడు.